అనుభవం అయితే కానీ తత్వం బోధపడదంటారు. మాజీ మంత్రి రోజాకి ఇప్పుడు ఆ అనుభవం ఎదురైనట్లుగా ఉంది. అందుకే పాలిటిక్స్కి బ్రేక్ ఇచ్చి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు రోజా. పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు ఎలా చేస్తాడు అని విమర్శించిన రోజా మళ్ళీ ఇప్పుడు తానే ముఖానికి రంగు వేసుకుంది. ఖాళీగా ఉండి ఏం చేస్తాం, జిల్లాలో పెద్దిరెడ్డి బ్యాచ్ అడుగు ముందుకు వేయనీయరు, మరోవైపు కేసులు, కోర్టులు, ఆ గొడవ. ఎలక్షన్లు వచ్చినప్పుడు పాలిటిక్స్ అనేటువంటివి పూర్తిగా చూసుకుందాం, అప్పటి వరకు 4 రూపాయలు సంపాదించుకుంటే పోలా అని తెలిసిన వాళ్ళ దగ్గర చెప్తుందట రోజా. మేకప్కు ప్యాకప్ చెప్పి ప్రజాసేవకే క్లాప్ కొడతానన్న మాజీ మంత్రి రోజా మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు. మొన్నటి వరకు బుల్లితెరకే పరిమితమైన రోజా ఇప్పుడు ఏకంగా 12 ఏళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై మళ్ళీ మెరుస్తున్నారు. నోరు పెట్టుకుని రాజకీయం చేయటం ఎలాగో రోజాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. వైసీపీలో కూడా అందుకే ఆమె మంత్రి వరకు ఎదగగలిగారు. ఏ అంశంలోనైనా ప్రత్యర్థులను ఏకిపారేయటం రోజా స్టైల్. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన రోజా గత ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత సైలెంట్ అయ్యారు. తనకున్న వాక్చాతుర్యమే తన బలమని ఇంతకాలం నమ్ముతూ వచ్చిన రోజా చివరకు గత ఎన్నికల్లో అదే శాపంగా మారింది ఆమెకు. గడిచిన 5 ఏళ్లు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుని రాజకీయంగా నష్టపోయారు. అలా ప్రత్యర్థులపై మితిమీరిన విమర్శలు, సొంత పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూపంలో వ్యతిరేక కుంపటి, మంత్రి అయ్యాక హంగు ఆర్భాటాలు రోజాను ప్రజలకు దూరం చేశాయి. 40,000 తేడాతో టీడీపీ నేత భానుప్రకాష్ చేతిలో ఓడిపోయారు రోజా. ఆ తర్వాత పూర్తి స్థాయిలో చెన్నైకి మకాం మార్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ని కూడా వదిలిపెట్టకుండా తిట్టిపోసిన రోజా తిరిగి తమిళ ఇండస్ట్రీలో ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తానికి ఓ ఛాన్స్ దొరికింది. నిజానికి నగరంలో ఓడిపోయిన తర్వాత కాస్త యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నించారు ఆమె. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ప్రత్యర్థులను అటాక్ చేసే విషయంలోనూ ఇంతకు ముందులా ధాటిగా మాట్లాడటం లేదు. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ బుల్లి తెరపైకి మనసు మళ్లించారు రోజా. గత ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత జబర్దస్త్ను మానేస్తున్నానని ప్రకటించిన రోజా ఇక ఎప్పుడు బుల్లి తెరపై కనిపించనని చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల్లో ఆమెకు ఫలితాలు రివర్స్ కావడంతో బుల్లి తెరపై మళ్ళీ తలుక్కుమన్నారు. కానీ టాలీవుడ్లో రోజాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై టీడీపీ, జనసేన పార్టీలకు పూర్తి పట్టు ఉంది. అధికార పార్టీలను కాదని రోజాకు సినిమా ఛాన్సులు ఇచ్చి కొత్త సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలని చాలామంది నిర్మాతలు రోజాకి నో చెప్పేశారట. దీంతో పాత పరిచయాలను ప్రయోగించి తమిళ్లో సినిమా ఛాన్స్ కొట్టేసింది రోజా. అప్పట్లో ఆమె టీవీ షోల్లో రీ ఎంట్రీ ఇచ్చిన వైసీపీ పెద్దలు పట్టించుకోలేదు. గతంలో కూడా ఇలానే సినిమాలు, షోలు వద్దు, ప్రజాసేవ ముద్దు అంటూ బుల్లితెరకు దూరమై మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే తాజాగా పరిణామాలను గమనిస్తే మాత్రం ఆమె పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవటానికి సిద్ధమవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే రోజా సినిమాలు మానేసి పుష్కర కాలం గడుస్తోంది. మొన్నటి వరకు బుల్లితెరకు మాత్రమే పరిమితం అవుతారనుకున్న రోజా సడన్గా 12 ఏళ్ల తర్వాత వెండి తెరపైకి కనిపించడానికి మేకప్ వేసుకోవటం నగరిలో చర్చగా మారింది. 12 సంవత్సరాల తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో కాకుండా తమిళ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో బాలచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లెనిన్ పాండియన్ సినిమాలో సంతానం అనే పాత్రలో రోజా నటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత మౌనంగా ఉండటం, మళ్ళీ బుల్లితెర ఎంట్రీ ఇవ్వటం, ఇప్పుడు ఏకంగా సినిమాల్లోనే నటించడం అనేక సందేహాలకు దారితీస్తోంది. మెల్లమెల్లగా సినీ ఇండస్ట్రీ వైపే ఆమె మనస్సు మళ్ళుతోందా అనే ప్రశ్నలు కార్యకర్తల్లో కలుగుతున్నాయి. అందుకు ప్రధాన కారణం జిల్లా వైసీపీ నేతలతో రోజాకు పొసగటం లేదు. సొంత నియోజకవర్గం నగరిలో పెద్దిరెడ్డి నుంచి మిగిలిన సీనియర్ నేతల వరకు ఎవరితోనూ రోజాకు పడటం లేదు. 5 ఏళ్లుగా ఇదే తంతు. ఆమెకు వ్యతిరేకంగా అనేక గ్రూపులు ఇప్పటికీ రచ్చ చేస్తూనే ఉన్నాయి. వీటికి తోడు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో జరిగిన అవినీతిపై సిఐడి ఓ వైపు విచారణ చేస్తోంది. ఇలా ఒక దాని వెంట మరో సమస్య రోజాను సినిమాల వైపుకు మనసు మళ్లించేలా చేశాయన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం అలాంటిదేమీ లేదని, ఆమె అటు రాజకీయాలను ఇటు సినిమాలను ఏకకాలంలో చేస్తారని చెప్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడంపై రోజా అనేకసార్లు విమర్శలు చేశారు. మరి రోజా ఇప్పుడేం సమాధానం చెప్తారని ప్రశ్నిస్తున్నారు పవన్ అభిమానులు. నగర నియోజకవర్గంలో ఒకసారి గెలిచిన వారు వరుసగా గెలవటం ఆనవాయితీ అనే సెంటిమెంట్ బలంగా ఉంది. గతంలో చెంగారెడ్డి, గాలిముద్దు కృష్ణనాయుడు వరుసగా 5-6 సార్లు గెలుపొందారు. అలాగే రోజా సైతం స్వల్ప ఓట్లతోనే 2 సార్లు గెలిచారు.
దీంతో గత ఎన్నికల్లో గెలిచిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ సైతం వరుసగా గెలిచే అవకాశాలు ఉన్నాయని, ఈ ఆలోచనతో సైతం ఆమె దూరదృష్టితో ఆలోచించే ముందుగా సినీ పరిశ్రమ వైపుకు డైవర్ట్ అయ్యారు. కాకపోతే చంద్రబాబు సర్కార్కి భయపడి ఆమెకు ఎవరూ టాలీవుడ్లో అవకాశాలు ఇవ్వటం లేదు. మరి రోజా తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అవుతారా, లేక తెలుగులో సొంత సినిమాలు తీసుకుంటారా అనేది చూడాలి. అయితే రోజా మాత్రం ఇవన్నీ ఒట్టి మాటలేనని కొట్టిపారేస్తున్నారు. నగరి ప్రజల నుంచి తనను ఎవరు దూరం చేయలేరని, ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటానని చెప్పుకొస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తానే భారీ మెజారిటీతో గెలుస్తానంటూ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలు చేస్తూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న రోజాకు కాలం ఎలా కలిసి వస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ పొలిటికల్ స్క్రీన్.